ఇచ్చాక నా దగ్గర మిగిలింది ఓన్లీ 200 రూపీస్ ఫ్రెండ్స్. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాంటిదంటే, హలో ఫ్రెండ్స్, ఈరోజు నా కష్టాలన్నీ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. బికాజ్ నా లైఫ్లో నా విషయాలు అన్నీ చెప్పుకునే తగ్గ పర్సన్ అయితే నా లైఫ్లో ఎవరూ లేరు. అండ్ ఈ వీడియోలో కూడా నా ఫేస్ అండ్ నా పేరు నేను ఎవరితో రివీల్ చేయలేను. బికాజ్ ఈ వీడియో మా ఫ్రెండ్స్ అని చెప్పుకోకూడదు, తెలిసిన వాళ్ళు అండ్ ఫ్యామిలీ వాళ్ళకి చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ఎలా అంటే నేను వాళ్ళని ఫేస్ చేయలేను లిటరలీ, అది ప్రాబ్లం. నేను లాస్ట్ 1 ఇయర్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్లో నాకు ఎంత లాసెస్ అయ్యాయంటే అన్ని లాసెస్ అయ్యాయి, భరించలేని లాసెస్. ఇంకా ప్రజెంట్ అయితే నేను బ్రేక్ ఇచ్చాను. ఆ బిజినెస్ వచ్చి ఈకామర్స్ ఫ్రెండ్స్. ఈకామర్స్ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను. నేను అనుకున్నట్టు అయితే అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ లాసెస్ పెరిగిపోవడం వల్ల నా దగ్గర ఇన్వెంటరీ మొత్తం అమ్మేసి ఇంకా వేరే ఆప్షన్ లేక కొంతమంది బాగా ప్రెజర్ పెడుతుంటే నేను లోన్స్ తీసుకొని చేశాను అనమాట. సో కొంతమంది ప్రెజర్ పెడుతుంటే ఉన్న ఇన్వెంటరీ అమ్మేసి వాళ్ళకి సెటిల్ చేశాను. ఇంకా చాలా లోన్స్ అయితే నాకు ఉన్నాయి ప్రజెంటు. అవన్నీ నేను ఎలా క్లియర్ చేస్తానో నాకైతే ఏం ఐడియా లేదు. ప్రజెంట్ అవన్నీ అయిపోయి నా దగ్గర ఇన్వెంటరీ మొత్తం సేల్ చేసి అందరికీ ఇచ్చాక నా దగ్గర మిగిలింది ఓన్లీ 200 రూపీస్ ఫ్రెండ్స్. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాంటిదంటే, శాలరీ ఎలా వస్తుంది అండ్ శాలరీ కన్నా అంటే ప్రజెంట్ ఒక జాబ్ చేస్తున్నాను. బికాస్ బిజినెస్ సక్సెస్ అయ్యే వరకు జాబ్లో కంటిన్యూ అవుదామని జాబ్ కంటిన్యూ చేస్తూనే బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేశాను. బట్ వర్కౌట్ అవ్వలేదు. ప్రజెంట్ జాబ్లో నాకు 35,000 శాలరీ వస్తుంది. ఆ శాలరీ 35,000 శాలరీకి నేను 50,000 ఎక్స్పెన్సెస్ నాకు అవుతాయి మంత్లీ ప్రజెంట్ ఇప్పటి నుంచి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను ప్రజెంట్. ఆల్మోస్ట్ 50K కావాలి నాకు ఎవ్రీ మంత్. అండ్ నాకు వచ్చేది ఓన్లీ 35. ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, లిటరలీ డిప్రెషన్లో ఉన్నాను. ఇంకా ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాక ఇంకా వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. బట్ గివప్ అయితే ఇవ్వను ఫ్రెండ్స్, నేను ఫైట్ చేస్తాను. నా దగ్గర 200 ఉంది. ఈ 200తో నేను ఇంకా లైఫ్లో ఎలా మూవ్ ఆన్ అవుతానో ఈ ఛానల్ ద్వారా మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అంత క్వాలిటీ ఉండదు అండ్ నా వాయిస్ కూడా అంత క్లియర్గా ఉండకపోవచ్చు. బికాజ్ నా దగ్గర మనీ కూడా లేదు ఈ మైక్ ఇవన్నీ కొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని. జస్ట్ ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది జస్ట్. అండ్ ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. చూద్దాం ఈరోజు నేను సర్వే అవుతాను. ఈ 15 lakhs లోన్ అండ్ ఎవ్రీ మంత్ 30K ఈఎంఐస్ డ్యూస్ మొత్తం ఇంట్లో ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపి 50K. మిగతా 15K డెఫిసిట్ నేను ఎలా కవర్ చేస్తానో ఎవ్రీ మూమెంట్ ఈ ఛానల్ త్రూ మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. నా స్ట్రగుల్ని అయితే ఈ ఛానల్ త్రూ మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎవ్రీ మూమెంట్. బట్ ప్రజెంట్ అయితే నా ఫేస్ అండ్ నా పేరు నేను మీతో ఎవరితో రివీల్ చేయలేను. వన్స్ నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి నా లోన్ మొత్తం క్లియర్ అయిపోతే నేనే మీ అందరి ముందుకి వస్తాను అండ్ నా ఫేస్ అప్పుడు రివీల్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ కుదిరితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ ఈ ఛానల్ కూడా నేను సేమ్ అదే మోటివ్తో నేను క్రియేట్ చేశాను. మెయిన్ మోటివ్ వచ్చి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గివప్ ఇవ్వకుండా ముందుకు ఎలా పోవాలి అని నేను అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని ఈ ఛానల్ క్రియేట్ చేశాను. బికాజ్
నా ప్రాబ్లమ్స్ అన్నీ నేను అన్నీ సాల్వ్ చేసుకొని నార్మల్గా ఉండిపోతే ఇంకేం లాభం. బికాజ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ చూస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు, కొంచెం వాళ్ళకి కూడా మోటివేషన్ వచ్చి చూసారా వన్ ఆఫ్ ది పర్సన్ ఇలాగ ప్రాబ్లమ్స్లో పడిపోయాడు ఒకనొక టైంలో, బట్ ఇలా ఫైట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాడు అని ఆ ఒక్క పర్సన్లో నేను మీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని ఈ ఛానల్ క్రియేట్ చేశాను. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ చిన్న ప్రాబ్లం ఉన్నా ఇలాంటివన్నీ చూస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. ఐ మీన్ కొంచెం మోటివేషన్గా ఉండి వాళ్ళు కూడా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వాళ్ళ లైఫ్లో ఫేస్ చేస్తారని నేను అలా చెప్తున్నాను. సో నేనైతే ఫైట్ చేస్తాను, ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేస్తాను అండ్ ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఆ వీడియోలో ఉన్నది ఎవరో కాదు ఫ్రెండ్స్, నేనే 1.5 year బ్యాక్ సేమ్ ఇదే టీషర్ట్లో ఇదే బ్యాక్గ్రౌండ్లో నేను ఆ వీడియో చేశాను. ఆ టైంలో ఎంత వరస్ట్గా ఉందో మీరు ఆ వీడియోలో చూసుంటారు. ఆ వీడియో నేను పోస్ట్ చేయలేదు బికాజ్ మా రిలేటివ్స్ చేశాను, బట్ ఫస్ట్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ తర్వాత ఎందుకో నాకు నచ్చలేదు అది పోస్ట్ చేయాలని. ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు చూస్తే నాకు ప్రాబ్లం అయింది అని నేను అది మళ్ళీ ప్రైవేట్లోనే పెట్టేస్తాను ఆ వీడియో. బట్ ఇప్పుడైతే ఆ వీడియో మీ అందరికి చూపించాలనిపిస్తుంది. బికాజ్ ఒక మనిషి అంత వరస్ట్ ఫేజ్ నుంచి కూడా బయటపడ్డాడని మోటివేషన్గా ఉంటుందని మీ అందరికీ ఆ వీడియో నేను పోస్ట్ చేశాను. అండ్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, బికాజ్ లిటరల్లీ నేను ఒక డ్రీమ్లో ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా నేను అప్పుడప్పుడు ఇలా గిల్లుకుంటున్నాను, బికాజ్ నేను ఎలాంటి డెప్త్ ట్రాప్లో పడ్డానంటే, అలాంటి డెప్త్ ట్రాప్లో అరౌండ్ ఎవ్రీ మంత్ నేను ఓన్లీ ఇంట్రెస్టే 45K పే చేసేవాడిని. అండ్ ఇంట్లో ఎక్స్పెన్సెస్ కూడా అది 55 వరకు వెళ్ళిపోయేది. అది నేను ఆ టైంలో నేను ట్రాక్ కూడా చేసుకునేవాడిని, అది నేను ఇక్కడ మీకు షో చేస్తాను చూడండి. ఓన్లీ ఇంట్రెస్ట్ 45K అక్కడ చూడండి. అండ్ ఇంట్లో ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రా, ఇంట్లో నాకు సపోర్ట్ కూడా ఉండేది కాదు. బట్ ఆ టైంలో ఆ టైం నుంచి నేను సర్వైవ్ అయ్యాను. ఎలాగని తెలుసుకోవాలని ఉందా? ఆ టైంలో నేను ర్యాపిడో వేసేవాడిని, ఫుడ్ డెలివరీ చేసేవాడిని జాబ్తో పాటు. నాకు నిద్ర ఉండేది కాదు ఫ్రెండ్స్. లిటరలీ నేను ఆల్మోస్ట్ 18 hours వర్క్ చేసేవాడిని ఎవ్రీడే. జాబ్కి వెళ్ళేవాడిని, ఇంకా ఖాళీగా దొరికితే ర్యాపిడో, ఫుడ్ డెలివరీ. 5కి లేచేవాడిని, ఇంట్లో చెప్పేవాడిని జాగింగ్కి వెళ్తున్నానని, బట్ నేను ర్యాపిడో ఈ ఓలా అన్నీ వేసుకునేవాడిని 9 వరకు. మళ్ళీ నేను 10కి జాబ్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ 9 కల్లా ఇంటికి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ జాబ్కి వెళ్ళి, జాబ్ ఈవినింగ్ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ర్యాపిడో వేసుకొని ఈ ఫుడ్ డెలివరీస్ అన్నీ చేస్తూ అలాగా ఎవ్రీ మంత్ అలా సర్వైవ్ అయ్యాను. ఒకనొక టైంలో అయితే నా టైం ఎంత వరస్ట్ అంటే, నేను ఒక లైక్ రైడ్ వచ్చింది, ర్యాపిడో రైడు. నేను చాలా దూరం తీసుకెళ్ళాను ఆ రైడ్లో నేను ఆ పర్సన్ని. రిటర్న్ వచ్చినప్పుడు ఆ రోడ్ మొత్తం చీకటి అనమాట. సరిగ్గా నాకు గుంతలు కనిపించలేదు. ఒక గొంతులో దించేసాను నేను, లైక్ చాలా పెద్ద గొంతు, అది దించేసాను, బయటకు వచ్చేసాను. బట్ దానివల్ల ఏమైందంటే నా బాడీలో కొన్ని బోన్స్ అయితే కొంచెం సివర్ అయినట్టు, లైక్ వణికినట్టు అనిపించింది, దుమ్ములు మొత్తం ఊగినట్టు అనిపించింది. తర్వాత ఒక 3 days చాలా పెయిన్ అనిపించింది. బికాజ్ నా జాబ్ మొత్తం అంటే ఇవన్నీ వేయకపోతే నా వల్ల కాదు, ఈ లోన్స్ అన్నీ క్లియర్ అవ్వు. బికాజ్ నాకు శాలరీ తక్కువ ఉండేది, నేను ఎక్స్ట్రా ఇంకా 20K వరకు నేను ఎక్స్ట్రా గెయిన్ చేయాలి. ఇవన్నీ నేను ఆ రైడ్స్ వల్లే నేను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాను ఆ టైంలో. సో ఆ టైంలో అలా జరిగింది. ఒక 3 days అయితే నేను ఆల్మోస్ట్ పడుకొని ఉన్నాను, అంత పెయిన్ ఉండాలా. ఇంకా నేను బయటికి వెళ్ళగలుగుతానా, లేకపోతే ఆపరేషన్ లాంటిది ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా అని ఆ థింకింగ్లోకి వెళ్ళిపోయాను. బట్ ఇంకా అక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ. ఆ టైంలో అంటే నేను దేవుణ్ణి కూడా అంతగా నమ్మేవాడిని కాదు. సో మా అమ్మ ఫోటో దగ్గర నించొని ఒకే ఒక మాట అన్న, అమ్మ
నా నా బాడీకి కొంచెం శక్తినివ్వమ్మ, ఈ లోన్స్ అన్నీ క్లియర్ అయ్యే వరకు. తర్వాత ఏమైనా పర్లేదు, అప్పటి వరకు అయితే నా బాడీకి కొంచెం శక్తినివ్వు అని మా అమ్మని అడిగాను. మా అమ్మ ఫోటో దగ్గర నించొని అలా అన్నాను. తర్వాత వితిన్ 1 or 2 డేస్లో ఆ పెయిన్ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ రైడ్లు ఇవన్నీ వేసి మెల్లిమెల్లిగా మళ్ళీ సర్వైవ్ అయ్యాను. ఇంకా ఒకనొక టైంలో లైఫ్ ఎంత వరస్ట్గా ఉందంటే, లైక్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనే స్టేజ్లోకి వచ్చేసాను నేను. ఇంట్లో ప్రెజరు, అందరూ అంటే నువ్వు జాబ్ చేస్తున్నావు, శాలరీ ఏది, ఇవన్నీ అని క్వశ్చన్ చేసేవాళ్ళు. కానీ నేను ఎవరికీ చెప్పలేదు, నేను బిజినెసెస్లో నేను లాస్ అయిపోయాను అని చెప్పలేకపోయేవాడిని. అంటే ట్రేడింగ్లో అప్పటికే వచ్చాను, బట్ నా మేజర్ లాసెస్ అయితే వేరే వేరే బిజినెసెస్లో అయ్యాయి. సో అవన్నీ నేను ఇంట్లో చెప్పలేను. ట్రేడింగ్ నేను ఏదో నార్మల్గా తీసుకునేవాడిని, ఎప్పుడైనా ఖాళీగా ఉంటే చేసేవాడిని. బట్ నా మేజర్ ఫోకస్ వచ్చి రిమైనింగ్ బిజినెసెస్లో నేను ఫోకస్ చేసేవాడిని. బట్ మెల్లిమెల్లిగా ట్రేడింగ్ కూడా నేర్చుకున్నాను. అండ్ ఇంట్లో వాళ్ళే అయితే క్వశ్చన్ చేసేవాళ్ళు, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటావు, ఇది అది అని క్వశ్చన్ చేసేవాళ్ళు. శాలరీ మొత్తం ఏం చేస్తున్నావు అని ఎలా క్వశ్చన్ చేసేవాళ్ళు. బట్ నేను ఎప్పుడు ఎవ్వరికీ చెప్పలేదు నా మీద ఎంత లోన్ ఉంది. అండ్ ఇక్కడ నేను షో చేస్తాను చూడండి. ఓవర్ ద ఇయర్స్ నా బిజినెసెస్లో లాస్ జరిగింది, అది నేను ఒక ఫార్మాట్ త్రూ అయితే నేను వేసుకున్నాను. అది ఆల్మోస్ట్ 15 lakhs వరకు వెళ్ళింది నా లాసెస్ అండ్ లోన్స్. అండ్ లోన్స్కి నేను ఇంట్రెస్ట్ కట్టింది ఆల్మోస్ట్ ఒక 5-6 lakhs ఆల్మోస్ట్ కట్టేసి ఉంటాను 2-3 years. ఒక 20 lakhs అయితే వేసుకోండి, బికాజ్ నేను ఇంట్రెస్ట్ కూడా కలిపేసి చెప్తున్నాను. సో 20 lakhs, 15 lakhs ఓన్లీ లోను, ఇంకా ఇంట్రెస్ట్ కట్టుంటాను ఒక 5-6 lakhs ఆ 2-3 yearsలో. అంత లాస్ అయింది నాకు. బట్ నేనైతే ఒక్కరోజు కూడా మా ఇంట్లో వాళ్ళకైతే నేను చెప్పలేదు. బికాజ్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేయలేరు. చెప్పిన వేస్టే, బికాజ్ వాళ్ళైతే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు కదా. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేనే సాల్వ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే చెప్పలేదు ఎప్పటికీ. అండ్ ఫైనల్గా అయితే ఇంకా నేను ట్రేడింగ్లో అయితే కొంచెం ఫోకస్ చేశాను, బికాజ్ ఎలాంటి వరస్ట్ ఫేజ్లో ట్రేడింగ్ ఒకటే నన్ను సేవ్ చేయగలదు. సో ట్రేడింగ్ కూడా నేను ఒకవైపు నేర్చుకున్నాను, బ్యాక్ టెస్టింగ్ చేసేవాడిని, ఇవన్నీ చేసి మెల్లిమెల్లిగా నా స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్నాను. అలా త్రూ అవుట్ ద టైం నేను చాలా అంటే చాలా సాక్రిఫైసెస్ చేశాను. పార్టీస్ని, ఎంజాయ్మెంట్ని అన్నీ వదిలేసి, నిద్ర కూడా ఉండేది కాదు. లిటరలీ అన్నీ నా లైఫ్లో నుంచి నేను బాయ్కాట్ చేసి ఓన్లీ వర్క్ అని అలా ముందుకు పోయాను. అలాగే నన్ను కూడా చాలామంది అలాగే బాయ్కాట్ చేశారు, బికాజ్ నాకు యాటిట్యూడ్, నేను ఎవరితో కలవను అన్నట్టు చాలామంది నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. సో నేను అయితే అవన్నీ పట్టించుకునేవాడిని కాదు, బికాజ్ నాకు నా గోల్సే ముఖ్యం, మిగతావన్నిటికీ టైం లేదని నేను లైట్ తీసుకునేవాడిని. అండ్ అలా జరుగుతున్న నా లైఫ్లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ మా కంపెనీ మీటింగ్కి నేను వెళ్ళాలి. అండ్ ఎగ్జాక్ట్గా మీటింగ్ ముందే నేను లైక్ వర్క్ నుంచి ఇంటికి వస్తుంటే బాగా వర్షం పడుతుంది. అప్పుడు ఆల్మోస్ట్ విజయవాడ మొత్తం వాటర్ అయిపోయింది రోడ్స్ అన్ని. సో ఆ టైంలో నా ఫార్మల్ షూ ఆల్మోస్ట్ తెగిపోయింది, పాడైపోయింది. సో అప్పటికి నా దగ్గర ఉన్న ఫార్మల్స్ కూడా తక్కువే. ఫార్మల్ అంటే లైక్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఫార్మల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఓన్లీ 2 pairs ఉండేవి. ఎప్పుడు అవే ఆల్మోస్ట్ 1 yearగా అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చేవాడిని. వేసుకోవడం, ఉతకడం, మళ్ళీ వేసుకోవడం, అలా ఉండేది లైఫ్. సో మీటింగ్ వస్తుంది, షూ కూడా పాడైపోయింది. మీటింగ్కి షూ లేకుండా ఎలా వెళ్తాను, ఫార్మల్స్ కూడా లేవు అని ఆలోచిస్తుంటే అప్పుడే మంత్ ఎండ్. ఇంకా మాకు ఎవ్రీ మంత్ ఎండ్లో శాలరీ పడితే లాస్ట్ డే. సో ఆ శాలరీ మొత్తం నేనైతే డిమాట్ అకౌంట్లో వేసేసాను. వేసి జస్ట్ ఆ షూకి, కొన్ని ఫార్మల్స్కి తీద్దామని నేనైతే స్టార్ట్ చేశాను. విత్ ఇన్ ఫస్ట్ డే నాకు ఆల్మోస్ట్
నేను ఒక 30K వేసాను డిమాట్ అకౌంట్లో. ఫస్ట్ డేనే 3K వరకు గాన్. ఇంకా నాకు ఎగ్జాక్ట్గా లోన్స్కే ఉన్నాయి. అండ్ అవి అందులో ఏమైనా మైనస్ అయితే నేను ఆల్మోస్ట్ ట్రాప్ అయినట్టే. ఇంకా నేను ఆ రోజైతే నేను ఎలాగోలాగా 3Kకి క్లోజ్ చేసేసాను. తర్వాత డే చేద్దామా వద్దా, ఆ రోజు ఎక్స్పైరీ ట్యూస్డే అనమాట. చేద్దామా వద్దా, ఆల్రెడీ 3K వరకు మైనస్ అయింది. ఇప్పుడే నేను 3K కవర్ చేయడానికి వేరే వాళ్ళ దగ్గర అప్పు ఏదో చేయాలి. సో ఇప్పుడు ఇది మొత్తం పోతే నాకు ఇంకా పెద్ద లోన్ ఎవరు ఇస్తారు, ఆల్మోస్ట్ 30-40K వరకు ఎవరు ఇస్తారు అని ఆలోచించి వద్దనుకొని వెనక అడిగేసి లాస్ట్కి ఎలాగోలాగా లేదు డేట్ చేద్దామా అని ఆ రోజైతే ఎక్స్పైరీలో నేను స్టార్ట్ చేశాను. ఆ డే మొత్తం నేను దాని మీద ఫోకస్ చేశాను. నేను బ్యాక్ టెస్టింగ్ చేసిన స్ట్రాటజీస్ మొత్తం ఆ రోజు అయితే యూజ్ చేశాను రియల్ మనీతో. అండ్ ఫైనల్గా అయితే ఆ రోజు నేను ఆల్మోస్ట్ నా 27Kతో నేను ఒక 34K వరకు అయితే గెయిన్ చేశాను. నాకు ఆ మీటింగ్కి వెళ్ళడానికి ఫార్మల్స్ వచ్చేసాయి అండ్ షూ కూడా కొనేసుకున్నాను. అండ్ ప్రశాంతంగా అయితే మీటింగ్ వరకు అయితే నేను ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. నాకు ఒక ఆల్మోస్ట్ 25K వరకు అయితే ఒక రిస్క్ ఫ్రీ క్యాపిటల్ అయితే నాకు వచ్చింది నా చేతికి. సో దాంతో నేను మళ్ళీ స్టార్ట్ చేశాను మీటింగ్ అయిపోయాక. ఇంకా అలా గ్రో అవుతూ క్యాపిటల్ని క్యాపిటల్లో ప్రాఫిట్ని యాడ్ చేస్తూ అలా వచ్చాను. ఫైనలీ నాకైతే ఎలాగోలాగా ఒక బ్రేక్ త్రూ అయితే దొరికింది. అదే క్యాపిటల్ నేను ఇంకా ఒక్కసారి కూడా నేను జీరో చేయలేదు. ఆ క్యాపిటల్ని నేను గ్రో చేస్తూ వచ్చాను. అండ్ ఫైనల్గా అయితే డిసెంబర్ మంత్లో నాకు ఒక పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. కానీ బ్రేక్ త్రూ వచ్చిందని అనుకునే లోపే మీకు ఆల్రెడీ షార్ట్స్లో వీడియో చూస్తుంటారు. ఆల్మోస్ట్ 7 lakhs వరకు నేనైతే 7 అనకూడదు 8 అనొచ్చు, బికాజ్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ 8 lakhs వన్ డేలో నేను లాస్ అయ్యాను. నేను ఫినిష్ అనుకున్నాను ఇంకా, బట్ మళ్ళీ నేను కంబ్యాక్ ఇచ్చాను. ఆల్మోస్ట్ నెక్స్ట్ డేనే ఆల్మోస్ట్ 20 lakhs వరకు నేనైతే నా లైఫ్లోనే బిగ్గెస్ట్ ప్రాఫిట్ అయితే నేను గెయిన్ చేసి ఫస్ట్ అయితే లోన్స్ అన్నీ క్లియర్ చేస్తాను. నా మైండ్లో ఉన్న ప్రెజర్ మొత్తం తీసేసి మళ్ళీ నేనైతే రీస్టార్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా జర్నీ. మీకు ఎలా అనిపించింది? నేనైతే మీ అందరికీ ఒక సజెషన్ ఇస్తాను. ఎప్పుడు లైఫ్లో ఎంత కష్టం వచ్చినా మీరైతే గివ్ అప్ ఇవ్వకండి. అర్థమవుతుందా? నెవర్ గివ్ అప్. బికాజ్ లైఫ్ మనకి ఎప్పుడు అవకాశం ఇస్తుందో మనకే తెలియదు, ఎవరికీ తెలియదు. బట్ ప్రతి ఫేజ్లో మీరు ఫైట్ చేయాలి. మీరు లైఫ్లో సర్వైవ్ అవ్వాలంటే మీరు ఫైట్ చేయాలి. అది ఎంత వరస్ట్ ఫేజ్ అయినా మీరు లైఫ్లో మీరు ఫైట్ చేస్తేనే మీరు ఎప్పటికైనా సక్సెస్ అవ్వగలుగుతారు. సో ఫ్రెండ్స్, నా డెబ్ట్స్ అన్నీ అయితే క్లియర్ అయిపోయి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. బికాజ్ ఫైనలీ నాది ఒక కళ ఉండేది. నేను ఎప్పుడు పడుకున్నప్పుడు నా గ్రాఫ్ చూపించాను కదా ప్రీవియస్గా, ఆ గ్రాఫ్ 0 దగ్గరికి వచ్చింది అన్నట్టు కళ వచ్చేది నాకు నిద్రలో. కానీ ఫైనల్గా అది 0 నుంచి ఆల్మోస్ట్ ఇంకా పైకే వెళ్ళింది. నాకు అలా అయితే నెరవేరింది. సో ఫ్రెండ్స్, అందుకే నేను మీ అందరికీ ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. నేను ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి ఎవరైతే ఫాలో కొట్టి డిఎం చేస్తారో వాళ్ళకి నేను ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ లింక్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను. అది నేను కాల్స్ టిప్స్ ప్రొవైడ్ చేయడానికి కాదు, నేనైతే ఎవరి దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయను. నేను ఆ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో నేను కొన్ని జానల్స్ నేను ఓన్గా క్రియేట్ చేసినవి, అవి నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా యూజ్ అయ్యాయి. సో అవి మీకు కూడా యూజ్ అవుతాయో మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో చేసి నాకు డిఎంలో లింక్ అని పెట్టండి. నేను ఆ ప్రైవేట్ ఛానల్ లింక్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను. ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే
జానల్స్ లాంటివి అయితే నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కంపల్సరీ ఫాలో చేసి లింక్ అని డిఎంకి నాకు చేయండి. నేను ఆ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.